అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఏలూరుకు చెందిన అంబికా సంస్థలకు చెన్నైలో అంబికా ఎంపైర్ హోటల్ ఉందన్న విషయం తెలిసిందే. అంబికా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ హోటల్కు ఉత్తమ ప్రీమియం బిజినెస్ హోటల్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఇటీవల చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అంబికా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంబికా రాజా అందుకున్నారు. చెన్నైలోని తమ అంబికా ఎంపైర్ హోటల్ అత్యున్నత స్థాయి సేవ, నాణ్యత, ఆతిథ్యాన్ని అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందినట్లు అంబికా రాజా తెలిపారు. అవార్డు ప్రధానోత్సవంలో అంబికా గ్రూప్ ఆఫ్ హోటల్స్ జనరల్ మేనేజర్ ఆర్ కళాధినాథన్, అంబికా ఎంపైర్ హోటల్ అడ్మిన్ మేనేజర్ పుష్పలత తదితరులు పాల్గొన్నారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బొద్దుగా మారడం చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు, వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు సినిమాలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన రితికా సింగ్. ఈ అమ్మడు ముంబైలో జన్మించింది. 2016లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తెలుగు, తమిళ, హిందీ, మలయాళ సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. గత సంవత్సరం విడుదలైన రజనీకాంత్ వైఠయాన్ సినిమాలో రితికా ఓ కీలక పాత్ర పోషించగా ఆ సినిమా హిట్ కావడంతో పాటు ఆమె పాత్రకి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో రితికా సినిమాలలో నటించడం లేదు. రితికా నటించిన చిత్రాలేవి విడుదల కాలేదు. అయితే సినిమాలు లేక ఫిట్నెస్ విషయంలో కాస్త అశ్రద్ధ చూపించిందో ఏమో షేప్ పూర్తిగా కోల్పోయింది. ఆమె అద్దంలో తన పొట్టను చూసి షాక్ అయింది. తానెందుకు ఇలా మారిపోయానంటూ ఆలోచించి తన వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించింది. గతంలో మళ్లీ నాసుగ్గా సన్నగా మారాలని ప్రతిజ్ఞ చేసుకుని 3 నెలల్లో అనుకున్నది సాధించింది. శరీరంలోని కొవ్వును అలాగే తన బరువును తగ్గించుకుని అందరిలో స్ఫూర్తిని నింపింది. తాను మాట్లాడుతూ గత 3 నెలల్ని ఎప్పటికీ మర్చిపోలేను. బాగా బరువు పెరిగి మోకాళ్ల నొప్పితో నా పరిస్థితి మరింత దారుణమైంది. నొప్పి తట్టుకోలేకపోయాను, డాన్స్ కూడా చేయలేకపోయాను. దాంతో అన్నింటినీ కంట్రోల్లో పెట్టేశా. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మళ్లీ మామూలుగా మారాను అని రితికా పేర్కొంది. కొందరు సెలబ్రిటీలపై వీడియో చేసి ఏకంగా ఉగ్రవాదులతో లింక్ పెట్టాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ఆ తర్వాత ప్రభుత్వం పెద్దలనే అన్వేష్ టార్గెట్ చేశాడు. తెలంగాణ డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో కొందరు అధికారులు 300 కోట్లు దోచేశారంటూ ఆరోపించాడు. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసిన అభియోగాలపై అన్వేష్ పై కేసు నమోదు చేసింది. వీడియోను సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. తనపై కేసు నమోదు కావడంపై ప్రపంచ యాత్రికుడు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ స్పందించారు. నేను 2 నెలలుగా బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం సామాజిక బాధ్యతతో అందరికీ అవగాహన కల్పిస్తున్నాను. అలా చేసినందుకు నాపై కేసు పెట్టడం ఏంటి? ఎన్నో ఏళ్లుగా మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్ యాడ్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా నాపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించాడు అన్వేష్. నేను బెట్టింగ్ యాప్స్ ద్వారా బలైన కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం చేశాను. ఇప్పటి వరకు 5 కుటుంబాలకి ఆర్థిక సాయం అందించాను అని అన్వేష్ అన్నారు. కాగా అన్వేష్ తీరు దేశానికి వ్యతిరేకంగా ఉండటంతో పాటు సదరు అధికారుల పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా ఉండటంతో పోలీసులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ను అన్ని రకాలుగా బ్యాన్ చేస్తుంది. ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాటు వారికి ఇండియా నుంచి రావాల్సిన నీటిని కూడా ఆపేసింది. ఛానల్స్, సోషల్ మీడియా, సినిమాలు ఇలా అన్నింటినీ బ్యాన్ చేస్తుంది. పాకిస్తానీయులని కూడా ఈ దేశం నుండి పంపేయాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక పాకిస్తానీ నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయడం, వారి సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ పాక్ హీరో సినిమా రిలీజ్ను అడ్డుకోవడంపై స్పందించారు. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. పోర్నోగ్రఫీని తప్పించి ఏ సినిమాను ఇలా నిషేధించడం నాకు సరిగ్గా అనిపించడం లేదు. ముందు సినిమా రిలీజ్ చేస్తే ఆడియన్స్ పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది తెలుస్తుంది. రిలీజ్ చేసి ఆ ఫలితాన్ని వారికే వదిలేస్తే మంచిది అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ఆయన పాక్ నటులకి సపోర్ట్ ఇవ్వడాన్ని నెటిజన్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాగా పహల్గాం దాడి తర్వాత వారి చర్యను ఖండిస్తూ ప్రకాష్ రాజ్ సుదీర్ఘమైన నోట్ విడుదల చేశారు. ఇటువంటి పనులు మా దేశం చేయదు, దేశ పౌరులు అంతకన్నా చేయరు, మా మంచితనాన్ని చేతగానితనంగా భావించొద్దు అంటూ పాకిస్తాన్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నందమూరి నటసింహం బాలయ్య రీసెంట్ గా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఆయనకి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పౌర సన్మాన సభ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి బాలయ్య తన సతీమణి వసుంధరతో కలిసి హాజరయ్యారు. వేలాదిగా విచ్చేసిన అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా కొనసాగిన హీరో నేనొక్కడినేనంటూ
కరతాళ ధ్వనుల మధ్య గర్వంగా చెప్పారు. సినిమా ఈవెంట్ కంటే ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. నేను భగవంతుడికి అభిమానులకు మధ్య సంధానకర్తని. ఎందుకంటే నాకు పద్మభూషణ్ వస్తే మీరు సొంతంగా భావించి ఇలా పండగలా జరుపుకుంటున్నారు. నాన్న తర్వాత మా అన్న హరికృష్ణ, ఆ తర్వాత నన్ను మీ వాడిలా మీలో ఒకడిగా మీ గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. నా గుండెల్లో మీరంతా సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అని బాలయ్య అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మా సినిమా కార్యక్రమం కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండుగ. అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి. మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరీష్ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా మీలో ఒకటిగా మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను. నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అలాగే పాత్రికేయులకు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ, వాగర్తో సంపర్తో వాగర్త పతిపతే జగతో పితరం ఉందే భారతీ పరమేశ్వరరావు అంటారు. అంటే శివపార్వలతో పోలుస్తారు. నా గాయత్ర పరమంత్రం నమతు పరదేవత నా హరే పరతస్రాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదేహ ప్రాతుర్పత భుక్తి యస్మాత్ పార్థివదేహ ప్రాతుపుత్రుని భగవతి గురుణ సంతం మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని. నేనన్నా కాదు సరైన సమయంలోనే ఇచ్చారు. అంత దైవలిఖితం. ఏది జరిగినా నా జీవితాలు అన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి. నేను అటు క్యాన్సర్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి, లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేషం వేయడం ఏంటి, అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో సారూప్యం. నా నిజ జీవితంలో సంఘటనలకి, నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు. నేనన్నా లేదు ఇదే సరైన సమయం. ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత నేను 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరాలకు అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లో, అఖండ కానీ, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత, దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. శుభం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. సమాంతతో సహా నటీనటులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ, వైజాగ్ లో ఈవెంట్స్ జరుపుకున్న తన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయని, ఇది కూడా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మూవీ చూశాక అందరూ కూడా చిరునవ్వుతోనే బయటకు వస్తారని పేర్కొంది. ప్రమోషనల్ కంటెంట్ చూసి హర్రర్ కామెడీ అని అనిపిస్తుంది అని, ఇది వేరే సినిమా అంటూ పేర్కొంది. నేను నటించిన మజిలీ ఓ బేబీ రంగస్థలం సినిమా ఈవెంట్స్ ఇక్కడే జరిగాయి. ఇక్కడికి వస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని సమాంత అన్నారు. సమాంతని చూసేందుకు చాలా మంది జనాలు వచ్చారు. ఇక తన అభిమానులని అలరించేందుకు శుభం సినిమాలోని పాటకి సమాంత స్టెప్పులు వేసింది. సమాంతతో పాటు ఈ పాటలో నటించిన వారు కూడా తమదైన శైలిలో డాన్స్ చేసి అలరించారు. ఇక ఈ ఈవెంట్ లో సమాంత కాస్త ఎమోషనల్ అయింది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో తీవ్ర
భావోద్వేగానికి లోనైంది. తన సినీ కెరీర్ని తలుచుకుని సమంత ఎమోషనల్ కాగా ఆమెను చూసి ఫ్యాన్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఇక శుభం చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కుంతం, శ్రావణి లక్ష్మి లాంటి నటులు నటించారు. Today I was sitting there and నాకు గుర్తుకొచ్చింది all the many events from మజిలీ గాని, ఓ బేబీ, రంగస్థలం. ఇక్కడ వస్తేనే బ్లాక్ బస్టరా? సో మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇస్తారు అనుకుంటున్నాను నాకు. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, యూ హ్యావ్ మై హార్ట్. నాకు గుర్తుంది చాలా రోజుల ముందు ఐ థింక్ ఏమై చేసావే తర్వాత నాకు ఐ డిడ్ నాట్ నో ఈ సినిమా హిట్టా, జనానికి నచ్చిందా, డిడ్ యూ లైక్ మీ, నాకు ఏమీ తెలీదు. కానీ ఒకరోజు వైజాగ్ వచ్చాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ అ మాల్ ఓపెనింగ్ అండ్ అప్పుడు దెన్ ఐ సా ట్రూ లవ్. ఎయిర్పోర్ట్ నుంచి ఓపెనింగ్ దాకా ఐ ఫెల్ట్ ట్రూ లవ్ and I feel a very strong connection with Vizag. So thank you so much. ఇంతకు ముందు ఏదో చెప్దాం అనుకున్నాను కానీ మా డైరెక్టర్ ఎనర్జీ చూసి ఆయన స్పీచ్ విని నేను మొత్తం మర్చిపోయాను. అండ్ నేను ఎంత తక్కువగా మాట్లాడితే అంత బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ స్పీచ్ తర్వాత. మీకు తెలుసు నాకు సినిమా అంటే ప్రాణం. ఒక నటిగా, ఒక ప్రొడ్యూసర్గా ఇదే నా అస్తిత్వం. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకునే కథలు చెప్పాలి. ఆ కథలు చెప్పే అవకాశాలు అందరికీ ఇవ్వాలి. ఇదే నా విజన్. దిస్ ఇస్ ద విజన్ ఫర్ ట్రాలాలా ప్రొడక్షన్స్. సో శుభం మిమ్మల్ని నవ్వించి, అల్లరించి, మిమ్మల్ని కాసేపు ఆనందింప చేయాలన్నదే మా కోరిక. సో May 9th మొత్తం ఫ్యామిలీతో పాటు థియేటర్స్కి వెళ్ళి శుభం చూస్తారుగా. ఒక చిరు నవ్వుతో థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఐ ప్రామిస్ యూ దట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్విడి కుమార్ తన 16వ ప్రాజెక్టుగా మండాడి అనే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ప్రకటించింది. సెల్ఫీ సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు మతిమారన్ పుగలైంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రధాన పాత్రలో నటుడు సూరి కనిపించనున్న ఈ చిత్రంలో తెలుగులో మంచి గుర్తింపు పొందిన సుహాస్ తన తమిళ అరంగేట్రం చేస్తున్నారు. కథానాయికగా మహిమా నంబియార్ నటిస్తున్నారు. అన్ని భాషల్లోనూ ఆకట్టుకునేలా చిత్రాన్ని మలుస్తున్నారు. ఇటీవల టైటిల్ మరియు సూరి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నిర్మాతలు తాజాగా సుహాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. లుంగీ ధరించి నెరసిన జుట్టుతో జెర్సీ వేసుకుని సునామీ రైడర్స్ బృందంతో సముద్ర తీరంలో నిలిచిన సుహాస్ రూపం అభిమానులను ఆకట్టుకుంటుంది. మరో పోస్టర్లో సూరి, సుహాస్ ఇద్దరు స్వయంగా పడవలు నడుపుతూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా కనిపించడం సినిమాలో వారి మధ్య జరిగే గట్టి పోరును సూచిస్తుంది. సుహాస్ ఈ చిత్రంలో బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన స్టైల్కి, డాన్స్కి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 74 ఏళ్ల వయసులో కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్న రజనీకాంత్ త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. రజనీకాంత్ గత కొన్ని నెలలుగా రాత్రి బవళ్లు పనిచేస్తున్నారు. 2023లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్కి సీక్వెల్గా జైలర్ 2 అనే చిత్రం చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళ సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది. జైలర్ 2 విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. 74 ఏళ్ల ఈ నటుడు ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులు ఏమీ ప్రకటించలేదు. మణిరత్నంతో జత కట్టనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి, కానీ క్లారిటీ లేదు. ఇక సినిమాలకి విరామం తీసుకుంటాడని టాక్స్ వినిపిస్తున్న సమయంలో ఒక విలేకరి రజనీకాంత్ భార్య లతను అడిగినప్పుడు నాకు సమాధానం తెలిస్తే బాగుండేది, నేనే మీకు చెప్పేదాన్ని అని సమాధానం ఇచ్చారు. దీంతో రజనీకాంత్ రిటైర్మెంట్ అంశం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. రజనీకాంత్ ఆ మధ్యలో కాస్త అనారోగ్యానికి గురై రాజకీయాల నుండి కూడా తప్పుకోవడం మనం చూసాం. కొత్త పార్టీ పెట్టి రాజకీయాలలో సరికొత్త ట్రెండ్ సృష్టించాలని అనుకున్నారు, కానీ అనారోగ్యం వలన తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయం విదేశీ చిత్ర పరిశ్రమలతో పాటు ముఖ్యంగా అమెరికాలో మంచి మార్కెట్ కలిగిన తెలుగు సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. విదేశాల్లో నిర్మించి అమెరికాకు దిగుమతి చేసే అన్ని రకాల చలనచిత్రాలపై తక్షణమే 100% సుంకం విధించాలని ఆదేశించినట్లు ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు వాణిజ్య శాఖ యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కు సూచనలు జారీ చేసినట్లు తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు. అమెరికాలో సినిమా పరిశ్రమ వేగంగా దెబ్బతింటుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందించి అమెరికన్ ఫిల్మ్ మేకర్లను, స్టూడియోలను తమ దేశాలకు ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు. హాలీవుడ్తో పాటు అమెరికాలోని అనేక ప్రాంతాలు దీనివల్ల దెబ్బతింటున్నాయి. ఇది ఇతర దేశాలు చేస్తున్న సమిష్టి ప్రయత్నం, అందువల్ల ఇది జాతీయ భద్రతకు ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. విదేశీ చిత్రాలు అమెరికా వ్యతిరేక ప్రచారానికి, తప్పుడు సంకేతాలను పంపడానికి కూడా ఉపయోగపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నందమూరి బాలకృష్ణ, యంగ్ బ్యూటీ ప్రజ్ఞా జైస్వాల్ అఖండ, డాకు మహారాజు సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. దీంతో బాలయ్యతో ప్రజ్ఞకు మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రజ్ఞ తాజాగా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పోస్ట్ చేశారు. అందులో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని రాసుకొచ్చారు. దాంతో చాలా మంది ఇన్స్టా యూజర్లు ఆమెను వివిధ ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఓ యూజర్ ఆమెను బాలయ్యపై ప్రశ్న అడిగారు. బాలకృష్ణ నుంచి మీరేం నేర్చుకున్నారు అని అడగ్గా, క్రమశిక్షణ, సమయపాలన, సినిమాపై ఇష్టం, ప్రతిరోజు దానికోసం ఆయన 1000% ఎఫర్ట్ పెట్టడం అని ప్రజ్ఞ బదిలిచ్చారు. ప్రస్తుతం ఈ స్టోరీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీగా ఇది తెరకెక్కింది. వేసవి కానుకగా ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. మే 8 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ తాజాగా పోస్ట్ చేసింది. బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ పై ఆదివారం రేప్ కేసు నమోదైంది. సినీ పరిశ్రమలోకి రావడానికి సహాయం చేస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఆయనపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల మహిళ ఇటీవల ఖాన్ తనను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనపై అనేక చోట్ల అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిందని చార్కోప్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో అత్యాచారానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతుందని అధికారి వెల్లడించారు. అంతకుముందు అజాజ్ ఖాన్ హోస్ట్ గా చేసే ఉల్లు యాప్లో ప్రసారమయ్యే వెబ్ షో హౌస్ అరెస్ట్లో అశ్లీల కంటెంట్ ను ప్రదర్శించారనే ఆరోపణలతో అతనిపై పాటు పలువురిపై కూడా ఆరోపణల నేపథ్యంలో ఒక కేసు నమోదైంది. ఇప్పుడు మహిళా ఫిర్యాదుతో కూడా అజాజ్ పై రేప్ కేసు నమోదు కావడం ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ నగరం సిద్దమవుతుంది. సుమారు 3 వారాల పాటు నిర్వహించే ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు సందడి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో పోటీలు ప్రారంభం కానున్నాయి. మే 31న ఫైనల్ జరగనుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పోటీల్లో పాల్గొనే వారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సినీ నటి మంచులక్ష్మి ఓ వీడియోను విడుదల చేశారు. మిస్ వరల్డ్ పోటీలను సక్సెస్ చేయాలని ఆ వీడియోలో మంచులక్ష్మి పిలుపునిచ్చారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తన అనుబంధాన్ని పంచుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన సిరివెన్నెలతో తనది సుదీర్ఘ ప్రయాణమన్నారు. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఈ పాట వచ్చింది. అప్పటి వరకు పాటలపై ఆసక్తి చూపేవాడిని కాదు, కానీ విధాత తలుపున నన్ను బాగా ఆకర్షించింది. దాని అర్థాల కోసం శబ్ద రత్నాకరం తిరిగేశాను. అప్పటి వరకు తెలుగు పదాలకు కూడా నిఘంటువు ఉంటుందని తెలియదు. ఆ పాటతో పోలిస్తే తర్వాత సిరివెన్నెల రాసిన కొన్నింటిలో అంత గొప్పతనం కనిపించలేదు. ఇదే మాట ఆయనతో సరదాగా చెప్పేవాడిని. గొప్ప పదాలు లేకుండా సామాన్య పదాలతో ఆయన రెగ్యులర్ తెలుగు సినిమా పాటలు రాయలేరేమో అనుకున్నాను. ఆ భావన శివతో పోయింది. బాటనీ పాట ముందే చాలా సులువైన పదాలతో రాశారు. మనీ సినిమా సాంగ్స్ విన్నాక చాలా మందికి రచయితలుగా మారాలనే కోరిక పుట్టి ఉంటుందని నా అభిప్రాయం.
హీరో ఇంట్రొడక్షన్, ఐటమ్ సాంగ్ ఈ రెండు రాయాలంటే కవికి ఎంతో కష్టం. ఆయన స్థాయిని తగ్గించుకుని రాయాలి. కానీ సిరివెన్నెల అలాంటి పాటలను కూడా అద్భుతంగా రాసి ట్రెండ్ సెట్ చేశారు. ఆయన ప్రతి పాటను కూడా లాజికల్గా ఆలోచించి రాస్తారు. ఆయనకు సన్నివేశాన్ని వినిపించడానికి ఒక్కోసారి నాకు కూడా సిగ్గేసేది. ఆయన బాధపడుతూ వినేవారు, కష్టంగా రాసేవారు. అందరూ ఆయన కంటే తెలివైన వారి అని సిరివెన్నెల భావిస్తారు. ప్రేక్షకులకు అన్నీ తెలుసని వాళ్ళను ఒప్పించాలి అనే భావనలో ఉండేవారు. అందుకే ఆయన రాసిన ప్రతి పాట అద్భుతంగా నిలిచింది. జల్సాలో చలోరు చలోరే పాటకు 30 వర్షన్లు రాశారు. అందులో కేవలం 2 వర్షన్లు తీసుకున్నాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రతి పాటను ఒకేలా చూస్తారు. ఇప్పటి జనరేషన్ కూడా ఆయన పాటలు వింటున్నారంటే వాటికి ముగింపు ఉండదు. ఆయన రాసిన ఏ పాట అయినా మన కోసమే రాసారా అనిపిస్తుంది. అలా మనం ఎందుకు ఆలోచించలేకపోయామని అనుకుంటాం. అనగనగా ఆకాశం ఉంది పాట రాసే సమయంలో మా బంధం బలపడింది. ఆయన రాసిన పాటలకు చాలా మంది దర్శకులు న్యాయం చేయలేకపోయారు. నేనైతే ఖచ్చితంగా న్యాయం చేయలేకపోయాను. ఆయన పదాలకు సరిపడేలా చిత్రీకరించడం కూడా కుదరదు. అవి అంత గొప్పగా ఉంటాయని త్రివిక్రమ్ పంచుకున్నారు. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ తీరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో అతడి టీం క్లారిటీ ఇచ్చింది. అతడి ఆవేదనను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది. వీడియోలో చెప్పిన నటీనటులందరి నుంచి అతడు స్ఫూర్తి పొందాడని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇదిలా ఉండగా బాబిల్ ఖాన్ టీం ఇచ్చిన క్లారిటీపై తెలుగు దర్శకుడు సాయి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. మేమేమైనా పిచ్చోలలాగా అనిపిస్తున్నామా? మీరేం చెప్పినా ఏం మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా? వీడియోలో అతడు ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్ళైతే ఇంతకాలం అతడికి సపోర్ట్గా నిలిచిన మేమంతా పిచ్చివాళ్ళమా? 1 గంట ముందు వరకు అతడికి సపోర్ట్గా నిలవాలని అనుకున్నా. కానీ మీ తీరు చూశాక ఇక్కడతో ఆగిపోవడం మంచిదనిపిస్తుంది. ఈ సానుభూతి ఆటలు ఇకపై పనిచేయవు. మీరు నిజాయితీతో క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది అని ఆయన రాసుకొచ్చారు. దీనిపై బాబిల్ ఖాన్ స్పందించాడు. మీరు నా హృదయాన్ని ముక్కలు చేశారు. మీకోసం నేనెంతో శ్రమించా. మీ సినిమాలోని పాత్రకు న్యాయం చేయడం కోసం 2 ఏళ్ల పాటు కష్టపడ్డా. ఎన్నో అవకాశాలు వచ్చినా అన్నింటినీ వదులుకున్నా అని రాసుకొచ్చాడు. వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్గా మారడంతో వీరిద్దరు పోస్టులను డిలీట్ చేశారు. బేబీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సాయి రాజేష్ బాబిల్ ఖాన్ ను హీరో పాత్రకు ఎంచుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏం జరిగిందో అనేది తెలియాల్సి ఉంది. నేషనల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొరడు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 మే 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో రికార్డులు సృష్టిస్తున్న హిట్ 3 ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్ సర్కార్ సెంచరీ అంటూ కొత్త పోస్టర్ విడుదల చేసింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 43 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా 4 రోజుల్లో 101 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో నాని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.